విజయ్, చెప్పు. నేను నీతో ఒక చిన్న విషయం చెప్పాలా. చెప్పు. ఏం చెప్పాలంటే మళ్ళీ చెప్పిన తర్వాత ఏ అనకూడదు. చెప్పు. అంటే ఒకవేళ ఇప్పుడు చూసే జనాలకు కూడా మనం మాట్లాడే విషయం ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఏదైనా కానీ ఒక మంచి విషయం, ఏ విషయాలైనా అంటే వీడియో అయిపోయేసరికి ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడాలి, మంచి విషయాలు చూడాలి అనే ఒక కాన్సెప్ట్ నాది. సో ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి, దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించిండట. అయితే అమ్మాయిని నాకు పరిచయం చెప్పిస్తా అన్నాడు. ఓకే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నాకెందుకు పరిచయం చెప్పేయడం నేను అన్నాడు. లేదు మామ, నీ అభిప్రాయం చెప్పని నాకు అన్నాడు. సరే అని చెప్పినప్పుడు అంతా పోల్స్ చేస్తుండని చెప్పేసి అంత మామూలుగా వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు చెప్పిండు మా ఫ్రెండ్ అని చెప్పిండు. సరే అమ్మ అని చెప్పేసిన. ఆమె పేరు చెప్పింది, నా పేరు రవమ్మ అన్నాను ఇల్లు అని చెప్పేసిన. అయితే ఆ తర్వాత వీడు బాగా అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడు ఆల్రెడీ. అయితే వీడు జోక్ ఏంటంటే పడుకున్నప్పుడు కూడా వాళ్ళ మమ్మీకి అడిగిన, వాళ్ళ మమ్మీ నాకు ఒకనాడు పిలిచింది, నాన్న రవి ట్రా అన్నది. ఆంటీ ఏంది అంటే అన్న. ఏంది ఎవరు అమ్మాయి పేరు పలుకుతుండు నైట్లో అని ఆంటీ అన్నది. అంటే అనేసరికి నేను ఫోకస్ పెట్టిన, అమ్మాయి పైన ఫోకస్ పెట్టిన. వీళ్ళతో మాట్లాడింది, వీళ్ళు ఇద్దరు బైక్ పైన వెళ్తుండ్రు. నేను అరే ఈరోజు మేము సినిమాకి మూవీకి వెళ్ళాలనుకుంటున్నాము అన్నాడు మా ఫ్రెండ్ గారు. సో ఓకే రా మీ ఇష్టం అని చెప్పిన. మూవీకి వెళ్ళిండ్రు, అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయిని నేను కొద్దిగా ఫాలో చేసిన. అమ్మాయి ఎట్లాంటి క్యారెక్టర్ అన్నట్టు ఫాలో చేసిన. ఆ అమ్మాయి గురించి కొద్దిగా తెలుసుకుంటున్నా. కొద్దిగా నా వర్క్ కూడా పక్కన పెట్టేసి వర్క్ పక్కన పెట్టేసి ఈ అమ్మాయి గురించి ఫాలో చేస్తున్నా. కనుక్కుంటే ఒకరోజు అమ్మాయి కనిపించింది. ఎందుకో వెయిటింగ్ చేస్తుంది వాళ్ళ మమ్మీ కోసం, మా డాడీ కోసమో, మా బ్రదర్ సిస్టర్ ఉంటారు కదా వాళ్ళ గురించేమో అని అనుకున్నా. ఒక అబ్బాయి వచ్చిండు. వాడు పల్సర్ 220 ఉంటాయి కదా, పల్సర్ 220 అది వేసుకొని వచ్చింది. ఆ బైక్ ఎక్కింది, వెళ్ళిపోతా ఉన్నది. అప్పుడు నువ్వు లేవు. అప్పుడు నాతో ఇంకొకడు ఉన్నాడు, వాడు తెలియదు. వాడు మా ఇంటి దగ్గర ఉంటాడు. అరే నువ్వు ఫస్ట్ బైక్ తీరా బైక్ అని చెప్పి ఏం మాట్లాడకు, నువ్వు వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపు అని చెప్పిన. ఎటు రూటు మలుపమంటే అటు రూటు మలుపమని చెప్పిన. వెళ్తా ఉన్నాడు. 40 మీద కొట్టమన్నా, 40 స్పీడ్ మీద కొట్టేసిన వాళ్ళు వెళ్తా ఉన్నాడు. కాఫీ షాప్ దగ్గర ఆగిండు. కాఫీ టీగా తాగిండ్రు. అక్కడ బయట వెయిటింగ్ చేస్తున్నా. బయట వెయిటింగ్ చేసినా కూర్చున్నా. అటు ఫేస్ చూసిన, మళ్ళీ అమ్మాయిని నన్ను చూస్తుంది. అక్కడ నుంచి వేరెక్కడ వెళ్ళిండు. అక్కడ వెళ్ళిండ్రు. ఉంటుంది ఇక లవర్స్ ఉంటుంది. నేను షాక్ అయిపోయినా, ఏంది మా ఫ్రెండు లవరు వీడి బైక్ మీద కూర్చున్నాడు. నేను ఆల్రెడీ ఏమనుకున్నా అంటే వాళ్ళ అన్నయ్యనో ఎవరు అనుకున్నా. సరే అమ్మాయి ఆల్రెడీ మా ఫ్రెండ్ ప్రేమిస్తుంది, వాళ్ళ అన్ననే వచ్చు. వాళ్ళ అన్న అన్న చెల్లెలు కూడా బైకుల మీద ఇట్లా ఏదో తిరుగుతూ ఉంటారు కదా, అంటే కాలేజీకి పంపించడం వాళ్ళ సిస్టర్స్ అట్లా అనుకున్నాను. వీడు ఇంకొక లవర్ అని అనుకోలే అసలు. అట్లా నేను చూసిన. అక్కడి నుంచి వెళ్ళి అంత పార్కుకి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాడు. అక్కడ వెయిట్ చేసిన. అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఇంటికాడ డ్రాప్ చేసిండు. ఆయన వెళ్ళిపోయింది. అంతే తెల్లారు. అంతే వీడు మా ఫ్రెండ్ గాడు అమ్మాయి మళ్ళీ కలుసుకున్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళిన బాగున్నావా అమ్మాయి వచ్చి, బాగున్నారా మీరు అనమాట. బాగున్నా, అన్నం తిన్నారా, టిఫిన్ చేసినట్టు ఇప్పుడైందమ్మా అని చెప్పేసిన. అరే చూర్రా మా ప్రేమ చూర్రా, మా అలాంటి ప్రేమ ఎక్కడ ఉండదు రా అనమాట. అరే నిజమైన ప్రేమ రా మీది, మీ అసలు ప్రేమ అసలు నా జీవితంలో కూడా చూడలేనని చెప్పేసిన. జీవితంలో కూడా చూడలేని చెప్పేసిన. అంత మంచి ప్రేమ అనేది అని చెప్పేసిన.
ఇక చెప్పిన తర్వాత వాడికి ఏం చెప్దామా, వాడు ఏమవుతాడో తెలియదు. ఇక నేనేం మాట్లాడలే, నాకేం మాట్లాడాలి నాకు అర్థం కాలే. ఇక ఉన్నంతసేపు బుజ్జి అట్లా కాదు బుజ్జి మనం బాగుండాలి. వాళ్ళ లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ కొత్త లాంగ్వేజ్ అన్నమాట. అంటే వీడికి ఒక 10 కోట్లు వస్తున్నది, అదే చూడంగానే లాంగ్వేజ్ మారిపోయింది. వీడికి 10 కోట్లు వస్తున్నది. వీడు ఏమంటుందంటే వాళ్ళ మా కాదబ్బా కంటిన్యూ చేద్దు. ఒకటి ఇప్పుడు తెలుగు ఉంది, హిందీ ఉంది, మరాఠీ ఉంది, భోజ్పూరి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ లవర్స్ లాంగ్వేజ్ కూడా ఒకటి పుట్టింది వాళ్ళకు కూడా. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళ మమ్మీ డాడీతో వీడికి మా ఫ్రెండ్ వాడికి గొడవ అయింది. అయితే వీడు ఏమన్నట్టు నచ్చదు, నాకు ఏం అవసరం లేదు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఉన్నది అంటే వీడు మనసులో ఉన్నది, నా అమ్మాయి ఉన్నది నాకు సపోర్ట్ ఇస్తుంది, నా అమ్మాయి ఉన్నప్పుడు నాకు ఆస్తి పాస్తులు నాకేం అవసరం లేదని వీడు అనుకున్నాడు మనసులో. వాళ్ళ అమ్మ నాన్నతో నాకు అవసరం లేదు, మీ 10 కోట్ల ఆస్తి అలా చిల్లి గవ్వ కూడా అవసరం లేదు వీడు అన్నాడు. అయితే ఈ అమ్మాయితో డిస్కషన్ చేస్తుంది, మా అమ్మ నాన్నతో గొడవ పడ్డా ఆస్తి నా 10 కోట్ల ఆస్తి కూడా అనాథాశ్రమంకు రాసేయమని చెప్పేసిన, నాకు అక్కర్లేదు అని చెప్పేసిన అని అమ్మాయితో చెప్తుంది. అనగానే అమ్మాయి ఏమన్నా అంటే అయ్యో బేబీ బేబీ ఏచి అట్లా అనద్దు, మీ మమ్మీతో మీ డాడీతో ఎందుకు గొడవ పెట్టుకోకు, ఎందుకంటే ఆస్తి లేకుంటే మనం ఎట్లా బతుకుతామంటే నువ్వు ఉన్నావు కదా నాకు, నీకు తోడుగా నాకు నీడగా నువ్వు అన్నట్టు వీడు మాట్లాడుతుంది. అమ్మాయేమో గెస్సింగ్ వీటికి వేసింది, అమౌంట్కి వేసేసింది. ఇక అటు ఇటు ఇట్లా వేసి కన్ఫ్యూజ్ చేసేస్తుంది, మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తుందని. వాడేమంటే నేను బోను నేను జీవితంలో మాట్లాడని అంటుంది. ఇక ఆఖరి బాగా కన్ఫ్యూజ్ చేసేసింది, అమ్మాయి బాగా కన్ఫ్యూజ్ చేసేసింది, మాటలతో మత్తెక్కిచ్చేసింది, బుద్ధగిస్తుంది, తొడ మీద పడగొట్టుకొని ఇట్లా జోగొడుతుంది. అట్లా కాదు బుజ్జి, మనకు డబ్బులు కావాలి, మీ డాడీతో అది మీ ప్లాట్ లేదు ఏమున్నాయి పొలాలు ఉన్నాయి కదా అవి నీ పేరు మీద రాపిచ్చుకోమను. సరే మీ డాడీతో మీ మమ్మీతో మాట్లాడకు, మీకు ఇష్టం ఉంటే మాట్లాడకలే, కానీ ఆ కాగితాల మీద అయితే రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేయించుకో, ఆ తర్వాత రా అని చెప్తా ఉంది. అప్పుడు అర్థమైంది ఇది నిజమైన ప్రేమ కాదు, ఉత్త గ్యాస్ ప్రేమ అనుకున్నా. ఈ పిచ్చోడికి ఎట్లా ఇద్దామని నాకు ఆలోచన వచ్చింది. సరే ఆల్రెడీ నేను ఫోటో తీసిన, కొద్దిగా వీడియో కూడా తీసిన, జూమ్ చేస్తే కనిపిస్తుంది, కానీ చూపిద్దామా వీడు నిజంగా ప్రేమించండి, వీడు ఏమైపోతాడా నాకు ప్రాబ్లం వస్తుంది. కొందరు డీప్గా ప్రేమిస్తారు, కొందరేమో ఏదో ఒట్టుట్టే ప్రేమిస్తాడు. ఇప్పుడు వీడు రేపు వాడు అప్పటికి వాడు అందం చూసి ప్రేమిస్తాడు, కొందరు డబ్బు చూసి ప్రేమిస్తాడు, కొందరు మనసు చూసి ప్రేమిస్తాడు. ఇలా ఎంతోమంది ప్రేమ అనేది ఎన్నో రకాలు ఉంటాయి. అయితే వీడికి ఎలా చెప్పాలి నాకు అర్థమైతే అసలు, చెప్తే ఏమవుతాడు. మరి నాకు డౌట్ వచ్చింది నైట్కు, ఇందులో విజయ్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందా, నేను చెప్తే ఏదన్నా డెసిషన్ తీసుకుంటాడు, ఏమైనా ఆత్మహత్య చేసుకోవచ్చు, చెప్పలేము. అంతా మైండ్కి ఎక్కిపోయింది, అమ్మాయి ఎక్కిచ్చేసింది మైండ్. అటేమో ఇంకొకటి తిరుగుతుంది. బేబీ సినిమాలు ఉన్నాయి చూసినా, బేబీ సినిమా సేమ్ అట్లా. బేబీ సినిమాలో లేదబ్బా, ప్రపంచంలో జరుగుతున్నదే బేబీ సినిమాలో చూపించాడు. అయితే అది విషయం, నేను ఆ సినిమా కూడా చూడలేదు, ఏదో మొత్తము బయట చూసే పరిస్థితుల బట్టి ఒక సినిమా తీసిండు. అందరూ అనుకుంటున్నారు అబ్బా నువ్వన్నట్టే బేబీ సినిమా లాగానే జరుగుతున్నాయి బయట, బయట జరుగుతున్నాయి కాబట్టి బేబీ సినిమా వచ్చింది అట్లా. సో ఇప్పుడు నేను చెప్తా అబ్బా నీకు సింపుల్ గా. అయితే నేనేమంటున్నా అంటే నిన్ను వాడికి పరిచయం చేస్తా, ఓకే. అయితే వాడు ఆత్మహత్య అట్లాంటివి చేసుకోకుండా నువ్వు ఏదో విధంగా డిజైన్ చేసి చెప్పు నీ పద్ధతి. నేను చెప్పినానుకో వాడు ఏదైనా రియాక్ట్ అవుతాడు. ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకు వీడు ఒక్కడే కొడుకు, ఎవ్వరు లేరు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. వీడు ఏమన్నా అయిపోయింది అనుకో వాళ్ళ అమ్మ నాన్న అనాథ అయిపోయారు. అనాథ ఎందుకు కోట్ల వస్తున్నది అట్లేం లేదు, కానీ ఎందుకు అవసరం అదంతా.
అయితే నీకు ఒక మాట చెప్దాము, నువ్వు చెప్తే బాగుంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నా. నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఓకే. ఆ ప్రేమలో మునిగిండ్రు, మునిగి తేలిండ్రు. అప్పటి వరకు వాళ్ళకి అబ్బాయి నిజంగా లవ్ చేస్తుందా లేదంటే అమ్మాయి నిజంగా లవ్ చేస్తుందా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండడం వల్లనే వీళ్ళు తిరుగుతుందా అనే విషయం అక్కడ వాళ్ళకి కనిపించలే. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ప్రేమను మునిగి తేలిరు కాబట్టి వాళ్ళకి మిగతా విషయాలు తెలియవు. ఆమె జోగొట్టని పండబెట్టుకొని లాల పాట పాడని ఏమైనా చేయని, అసలు నిజంగా అందులో ప్రేమ ఉందా? ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు జనరల్గా బయట కావచ్చు ఎవరైనా, ఒక మనిషి మీద మనకి ప్రేమ ఉందా, ఓవర్ యాక్షన్ ప్రేమ చూపిస్తారు, అతి చేస్తారు. నువ్వు నాకంటే ఇంత అని ఎక్స్ట్రా చూపిస్తారు. నువ్వు అమ్మకంటే ఎక్కువ, లేకుంటే ప్రపంచంలో అందరికన్నా నువ్వే గొప్ప, ఇవన్నీ అంటే నీకు ఇంతే ఉందో అసలు అది ప్రేమన కూడా తెలియదు మనకి. అమ్మాయినా అబ్బాయినా చేసే చిన్న పొరపాటు ఏంటంటే, ఒక అమ్మాయి నచ్చిన ఒక అబ్బాయి నచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఆకాశం పైన వాళ్ళని పొగిడేస్తారు. ఒక రోజు వచ్చిన రోజు అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి అమ్మాయి ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, నువ్వన్న ఈ యొక్క టాపిక్ నువ్వేదైతే చెప్తున్న విషయాల్లోనే చెప్తున్నా, అమ్మాయి అతని కాదు అతని డబ్బును చూసింది నువ్వు అనేది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ అమ్మాయి ఆ అబ్బాయి బయట తిరిగే ఒక సిచ్యువేషన్స్లో అబ్బాయి, ఇప్పుడు ఆ అమ్మాయి పేదదా మిడిల్ క్లాసా లేకుంటే ఎట్లనో తెలియదు, అంటే ప్రేమకి డబ్బు అనేది ఉండదు. నిజమైన ప్రేమకి నిజమైన ప్రేమ అంటే కొద్దిగా క్యాష్ పార్టీ, మరి క్యాష్ పార్టీ అదే అంటున్నావా. ఒక మనిషి ప్రేమ అసలు కొనలేనంత అర్థమవుతుంది. మనం కొనలేము ఒక మనిషి ప్రేమ అంతా. కానీ ఆ ప్రేమ అనేది కొంచెం అద్భుతంగా ముందుకెళ్ళాలంటే కాస్త డబ్బు కావాలి, కొంచెం లైట్గా. ఇప్పుడు పోషించాలన్నా వాళ్ళని బాగా చూసుకోవాలన్నా కొంత డబ్బు కావాలి. కానీ యవ్వనంలో కలిగే ప్రేమ ఏదైతే ఉంటుందో దాంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అమ్మాయి మాత్రము గుణం మాత్రం మంచిది, కానీ మొత్తం క్యారెక్టర్ మాత్రం చెడ్డది. అదే అంటున్నా, క్యారెక్టర్ మొత్తం క్యారెక్టర్ కాదు. మొత్తము బయటకు వచ్చి విషయాలన్నీ తెలిసేంత వరకు ఒక మనిషి మంచి చెడాన్ని తెలుసుకోలేని పరిస్థితి ఈరోజు. బయట వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరూ ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు బయట. ఇప్పుడు ఒక అమ్మాయి అద్భుతంగా తిరుగుతుంది, అమ్మాయి చాలా అద్భుతం అనుకుంటాం, కానీ చీకట్లో ఎంత పెద్ద దారుణమైన ప్రవర్తన మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఏదో ఒక రోజు బయట పడ్డ రోజు, అరే ఇన్ని రోజులు ఇదంతా డ్రామానా అని తెలుస్తుంది. అమ్మాయి అయినా ఎవరైనా వాళ్ళ జీవితంలో నిజమైన ప్రేమ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనతో ఉన్నప్పుడు ఏదో ఆశిస్తూ మనతో ఉంటుందా, అది చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి నాతో ఉంది, ఆ అమ్మాయి నాతో తిరుగుతుంది, సరదాగా మేము ఇద్దరం స్పెండ్ చేస్తాం. నాతో ఉన్నంత కాస్త అయినా ఏదో నా దగ్గర నుంచి ఆశిస్తుందా అనేది తెలుసుకోవాలి ముందు. అర్థమవుతుందా? అది తెలుసుకోవాలి. నా కోసం నాతో ఉంటుందా, నా కోసం నాతో తిరుగుతుందా అనే విషయం తెలుసుకోవాలి. లేదు నా దగ్గరకు వచ్చి ఏదో ఆశిస్తుంది, ఏదో కావాలని కోరుకుంటుంది, ఆ కోరికలు ఏదో ఆశించడంలోనే అబద్ధపు ప్రేమ నిజమైన ప్రేమలాగా నటించాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా? అంటే వీడు అంతా ఆలోచించలే, అదే నేను అనేది, ఆలోచించే వరకు రాలే. అదే అంటున్నాబ్బా. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద మంచిగా మాట్లాడి మంచి ప్రేమ చూపిస్తే ఏం ఆలోచించాడు అబ్బాయి, ఏం ఆలోచించాడు, ఇక ఏమి లేదు ఇక. కానీ అదే చనువు వాళ్ళకి జాలిగా. అంటే ఏమంటుంది తెలుసా, వాళ్ళ అమ్మ ఏమంటుంది, నాన్న ట్యాంకు కూడా అన్నం తింటలేడు, ఇంట్లో ఉంటలేడు సరిగా, ఎటు పోతుండేమో అసలు నాకు భయం వేస్తుంది, నైట్కి వస్తుండు, ఎక్కడికి పోతుండేడు అసలు, నీతో తిరిగేవాడు అసలు ఎక్కడికి పోతుండు రవి, ఒక విషయం అని ఆంటీ అంటుంది. సరే బాధ అనిపిస్తుంది. లేదబ్బా, ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం, అంకుల్ ఏమో డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీకి వెళ్ళి డ్యూటీకి వచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం నాకు అర్థమైన విషయం ఏంటంటే అబ్బా, ఇప్పుడు అమ్మాయి ఆ అబ్బాయిని వెనకాల ఉన్న డబ్బును చూసి ఇష్టపడ్డది. ఆ అమ్మాయి చాలా అద్భుతంగానే ఉంది, కానీ లోపల ఎట్లాంటిదో మనకు తెలియదు. కానీ ఈ అబ్బాయి అనుకున్న ఆస్తిని చూసింది, ఈ అబ్బాయిని చూడలే. ఈ అబ్బాయిని ఎంతవరకు చూసింది, వాళ్ళ వెనక ఆస్తి ఆశపడేంత వరకు ఈయనతో తిరిగింది.
ఒక రోజు అనేది వచ్చిన తర్వాత నా కోసం కాదు, నా వెనక ఉన్న దానికోసమా అన్న ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు ప్రేమ, నటించే ప్రేమ దారుణంగా ద్వేషించే ప్రేమగా మారుతుంది. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా కొద్ది ఆస్తి ఉంది, ఆస్తి కోసం నువ్వు అంటున్నావు, మరి ఇంకో అబ్బాయితో సార్ తిరుగుతుంది కదా. అది కామన్ అయిపోయింది అబ్బా ఈ రోజుల్లో. నేను ఒక విషయం చెప్పాలా, ఈ రోజుల్లో నాకు ఒకటే పెళ్ళి అయింది, నాకు ఒకటే అమ్మాయి ఉంది అంటే చీప్గా చూస్తుండ్రు. అర్థమవుతుందా? సమాజం యొక్క పరిస్థితి ఎట్లుందంటే, నేను ఒక్క అమ్మాయితో తిరుగుతా అంటే నువ్వు చీప్, పక్కకి వెళ్ళి అంటారు. ఎంతమందితో మన హిస్టరీ ఉంటుందో అర్థమవుతుందా? మన హిస్టరీ ట్రేడ్ రికార్డు, స్టేట్ రికార్డ్స్, బద్దలు కొట్టే రికార్డులు, నేను ఇంతమందితో అంటే అది కామన్ అయిపోయిందబ్బా. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కావచ్చు, మాట్లాడాలన్నా కొద్ది వెనక ముందు అయ్యే రోజులు ఉండే, కానీ ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది. ఓపెన్, కలిసి ఉందామా, కాస్త కలిసి ఉందాం, తేడా వచ్చిందా నువ్వటు నేను ఇటు, అది అయిపోయింది. అంటే అవసరాలు తీర్చే ప్రేమలు పుడుతున్నాయి. అందులో నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందిగా? కానీ కొంతమంది నిజాయితీగా నిజంగా జీవిత భాగస్వామి అన్న ఫీలింగ్లో ఉంటే వాళ్ళే బలవుతారు. సరే, ఇప్పుడు అద్భుతమైన అమ్మాయిలలో కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళ జీవితంలో ఏదైనా లవ్ అంటే ప్రేమ ఫెయిల్ అయినప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది డ్యామేజ్ జరుగుతుంది. ఇంకా ఎక్కువ అమ్మాయిలు ఎట్లేదు తెలుసా అబ్బా, సేఫ్. నువ్వు ఒక అబ్బాయితోటి ఏమన్నా చేసుకున్నావు, అంతకన్నా ఎక్కువ కట్నం దొరికితే నువ్వు చేసుకొని వెళ్ళిపోతావు, నీ లైఫ్ సేఫ్. అంటే అన్నీ వదిలేసుకుంటే అమ్మాయి అన్నీ ఆలోచిస్తే నిజాయితీగా ఉండాలంటే ఆమె బలవుతుంది అంతే. కానీ అబ్బాయి ఇల్లుని చూసుకోవాలి, వచ్చిన భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నమ్మిన వాళ్ళని చూసుకోవాలి, సొసైటీలో ఒక పేరు కావాలి. అబ్బాయిలకి ఎంత కష్టపడ్డా ఎవరొక్కళ్ళు రాళ్ళేస్తారు, ఎవరొక్కళ్ళు విమర్శిస్తారు. ఇంత చిన్న విషయం దొరికితే గేమ్ ఆడుకునే మనుషులు. అబ్బాయి జీవితం ఎంత నాశనం అవుతుంది అబ్బా. సో భలేదు అబ్బాయిలే నేను చెప్పేది. సరే 1-2% అమ్మాయిలకి నేను చెప్తున్నా, నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు అమ్మాయిలను అబ్బాయిలు మోసం చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు, యాక్సెప్టెడ్. కానీ ఎక్కువ పర్సెంటేజ్ నాశనం అయ్యేది ఇప్పుడు అబ్బాయిలో ఉన్నారు. భలేది వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు యవ్వనంలో తిరిగే పరిస్థితిలో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అబ్బా ఇప్పుడు ఇంట్లో స్వేచ్ఛగా అన్ని విషయాలు చెప్పుకోలేము. ఇప్పుడు ఒక వ్యక్తి, సింపుల్ చెప్తా ఇంకా అందరికి అర్థమయ్యేటట్టు, ఇప్పుడు ఎదిగే వయసులో తండ్రితోటి మాట్లాడాలంటే భయం, తల్లితో అన్ని చెప్పుకోవాలంటే కొంచెం వెనక ముందవుతారు. అదే టైంలో ఒక మనిషి మీద ప్రేమ పెరిగితే గుడ్డిగా నమ్మేస్తాం, ఎందుకంటే అన్ని విషయాలు మనం చెప్పేసుకుంటాం. అక్కడనే అసలు దారుణమైన మంచి జరగాలన్న అక్కడే, చెడు జరగాలన్న అక్కడ ఎవరు చెప్తారు అంటే అబ్బాయిలు చెప్తారు, అమ్మాయిలు చెప్తారు. అమ్మాయిలు కాదు అబ్బాయిలు చెప్తారు. అదే అంటున్నబ్బా, అది ఒకరి విషయాలు మనకి తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకొని ముందుకెళ్తే అద్భుతమైన రిలేషన్ ఉంటుంది. నీ విషయాలు నేను తెలుసుకొని అపార్థం చేసుకున్నా, లేకుంటే అవసరాల కోసం అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకో, ఖతం అయిపోయింది. అందుకే అంటున్నా, నిజమైన ప్రేమ ముందు అద్భుతంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రతి విషయాలు తెలుసుకున్నా కూడా కలిసి ఉంటారు కదా, అక్కడ పుడుతుంది నిజమైన ప్రేమ. నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, నీలో మంచి ఉంటుంది, చెడు ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ నావి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి, అయినా మనం కలిసి ఉంటున్నాం. అది కదా రిలేషన్ అంటే. అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. ఒకరినొకరి గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కలిసి ఉంటారు కదా, అక్కడ నిజమైన ప్రేమ పుడుతుంది. నీ గురించి నాకు అంత తెలిసిన తర్వాత నువ్వెందుకు లేని నేను వేరే వాళ్ళని పడుకుంటే అర్థమేముంటుంది? యూజ్ ఎంత అంటారు, తిన్న ఇస్తరాకులు తిని పడేస్తాం, సేమ్ అంతే. సో నిజమైన ప్రేమకి డబ్బు కావాలి, కొంత ప్రేమ కావాలి, మర్యాద కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు నిన్ను నేను ప్రేమిస్తే నీ కష్టాలని గౌరవించాలి, నీ ఆలోచనని నేను అర్థం చేసుకోవాలి, నువ్వు చేసే ప్రతి విషయాన్ని నేను ఆదరించాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు అని నేను చెప్పగలగా. అంతేగాని ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అబ్బా, ఒక మనిషిని ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఇష్టం లేదు, వాళ్ళ కష్టం ఇష్టం లేదు, వాళ్ళ పనులు ఇష్టం లేదు, ఇంకా నువ్వేం ప్రేమిస్తున్నావు? బయట ఉన్న శరీరాన్ని ప్రేమిస్తున్నావు. యాక్సెప్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ప్రేమిస్తే ఒక్కళ్ళని ప్రేమించాలా,
ప్రేమించాలి. నేను అనేది అదే అబ్బా. ఇప్పుడు ప్రేమిస్తే- నిజాయితీగా ఇగో ప్రేమిస్తే ఒక్కొల్లని ఇగో ప్రేమించాలి, ఒక మాట లేకుంటే చెప్పాలి, ప్రేమించాలి. ఒక విషయం చెప్తా. ప్రపంచంలో అంటే వాడు ఎంతమంది వాడు ఎంత తెల్ల ఉన్నా నల్ల ఉన్నా సరే ఏదైనా ఒక్క విషయం అబ్బా, నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మలున్నా అమ్మ ఒక్కతే ఉంటుందా? అట్లనే భార్య కూడా ఒక్కటే ఉండాలి. అదే నిజమైన బంధం. అమ్మ నీకు ఒక 10 ఉంటారా? ఈ అమ్మ బాగాలేదని ఇంకో అమ్మతో తిరుగుతావు, పిలుస్తావేమో అమ్మ అని పిలుస్తావు వేరే వాళ్ళనే, కానీ ఈ అమ్మకి ఇచ్చే వాల్యూ ఇస్తావా? అట్లనే భార్య కూడా ఒక్కతే ఉండాలి. అది నిజమైన బంధం. అంతేగాని నువ్వు ఆ టైం పాస్ అంటే ఇది ప్రాక్టికల్ అయిపోయింది ప్రతి రిలేషన్లో. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం పర్థం లేని అండర్స్టాండింగ్ లేదు, బానిసత్వం పెరిగిపోయింది. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప విషయాలు నువ్వు ఒకప్పుడు అబ్బాయి సంపాదిస్తే అమ్మాయి ఇంటి పట్టున అన్ని పనులు బాధ్యత చేసేది. నువ్వే సంపాదిస్తున్నావు, నేను కూడా సంపాదిస్తాను అంటే ఇద్దరు సంపాదించడంలో తప్పు లేదు. అది డామినేట్ అవుతుంది. డామినేట్ కావద్దు, నువ్వెంత నేనెంత అయిపోయింది అక్కడ పెంట. అంటే ఇద్దరి యొక్క సంపాదన పెరిగినా ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఏమో నువ్వంటే నేను, నేనంటే నువ్వు, ఏంది నువ్వు చూసేది? ఇండిపెండెంట్ పెరిగిపోయింది. నీ మీద నేనేంది ఆధారపడేది? ఆధారపడడం కాదు, బాధ్యత ప్రేమ ఉంటుంది ఒకటి. నువ్వు ఇది చెయ్యి, ఇది నేను చేస్తా. ఇలాంటి తేడాలు ఉంటే చాలా ఉంటాయి. చూసినావా? అంటే కొన్ని నిజాలు అబ్బా, కొన్ని కాదు, కొన్ని నిజమైన ఆలోచనలు ఎలాగైనా బయటికి వస్తాయి. అట్లా అనేది ఒకటే అబ్బా. ఫైనల్గా ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు జనరల్గా ఒక అబ్బాయి మోసపోతున్నాడు ఒక అమ్మాయి వల్ల. నేను ఆ అబ్బాయికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిని అబ్బా, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి వేరు చేయట్లేదు. నేను విషయం ఒకటే, నిజమైన ప్రేమని మోసం చేసిన వ్యక్తులు ఎట్లా బయటపడవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటంటే నువ్వు నమ్మినవు, మా ఇంట్లో ఉన్న వ్యక్తుల్లాగానే నువ్వు ఉంటావని నమ్మినవు, ప్రేమించినవు, అంటే అన్ని విషయాలు చెప్పుకున్నావు. నీ వరకు నువ్వు అబ్బాయినైనా అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినావు. అక్కడి నుంచి వాళ్ళు నేను మోసం చేస్తే నష్టపోయేది నువ్వు కాదు. ఆలోచించు, ఇట్లా ఆలోచించు. ఇప్పుడు నువ్వు అన్నీ కరెక్ట్గా చేసినావు, నువ్వు నిజంగా ప్రేమించినావు, నిజంగా వాళ్ళతో బాగున్నావు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఏముందాడా? నీ లవ్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నీ సైడ్ ప్రేమ కరెక్టే కదబ్బా. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ప్రేమించిన, మోసం చేయలే. మోసం చేసింది ఎవరు? నన్ను మోసం చేసిండ్రు. సో భలే ఇది నేను అవసరం లేదు, నేను నిజాయితీగా ఉన్నా, నా ప్రేమ నిజం. వాళ్ళు కరెక్ట్ లేరు, వాళ్ళు మోసం చేశారు. అయితే పర్సన్ రాంగ్, సో నువ్వు రాంగ్ కాదు. కానీ ఇక్కడ ఏమైతుంది? నేనే రాంగ్, నన్ను మోసం చేసిండ్రు. నాదంతా లవ్ అనేది ఫేక్, నేను తప్పు పని చేసిన, నువ్వు కరెక్ట్ పని చేసినావు. ఆపోజిట్ వాళ్ళు కరెక్ట్ లేరు, వెళ్ళిపోయినారు. సో నువ్వేం ఆలోచించాలి? ఇంకోసారి నీ జీవితంలో ఇలాంటి దెబ్బ పడకుండా చూసుకో, జాగ్రత్త పడు. ఇక్కడ అనుభవమైందా? ఇంకోసారి జాగ్రత్త పడు. జీవితం అనేది ప్రతిదీ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అమ్మాయి వల్ల కావచ్చు, ఒక విషయం వల్ల కావచ్చు, ఎక్కడైనా జీవితంలో నీ వరకు కరెక్ట్గా ఉండి నువ్వు ప్రయాణం చేయగలిగితే ఏదో ఒక రోజు నీకు అనుకూలమైన వ్యక్తి దొరుకుతారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు వాడికి నేను చెప్పాలంటే చెప్పగలుగుతా, కానీ చెప్పలేకపోతున్నా. ఓకే, నేను పరిచయం చేపిస్తా, నువ్వు మాట్లాడు. ఓకే, అది నువ్వు ఏ రకంగా చెప్తావో చెప్పు,